ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 28, 29 అధ్యాయాలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 52 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆయన సన్నిధి మీతో కూడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున మీరు చేయవలసిన ప్రతి కార్యం దేవుడు మీ పక్షాన జరిగించి ఆయన సఫలం చేస్తారు. ఆయన చిత్తాన్ని మీరు ఎరిగి ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు నడిపించిన త్రోవలో మీరు నడవడానికి మీ మనస్సును, మీ హృదయాన్ని సిద్ధపరచుకొనండి. దేవుని చిత్తములో లేని ఏ కార్యమైనా, అదెంత లాభదాయకమైన దానిని మీరు వదిలేసేయండి. ఎందుకంటే అందులో మీకు క్షేమం లేదు, అందులో మీకు ప్రయోజనం ఎంత మాత్రమును ఉండదు. అది మీకు కీడును, నాశనమును తెచ్చేటువంటి ఒక వినాశకారి అయినటువంటి కార్యముగా ఉంటుంది. దేవుని చిత్తం అనేది ఎల్లప్పుడూ అది మనకి శ్రేష్టమైనది. దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోనండి, దేవుని చిత్తాన్నే మీరు చేయండి, దేవుని చిత్తంలో మీరు ముందుకు సాగండి. ఈ దినం ప్రభువారు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. దేవుడే మనకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. నా బిడ్డ, నీవు నాకు మొర్రపెట్టు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు. ఆపద లేనప్పుడు నాకు మొరపెట్టు. పరిస్థితులు బాగున్నప్పుడు నాకు మొరపెట్టు. పరిస్థితులు నీకు విరోధముగా లేచినప్పుడు నాకు మొరపెట్టు. నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. ఎంత గొప్ప వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడో తెలుసా? అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం మీ ఎడల ఎన్నటెన్నటికి మారదు. ఆయన అంటున్నాడు, నీవు నాకు మొర్రపెట్టినట్లయితే నా మహిమను చూస్తావు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనములో, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. అవును, జీవంగల దేవుడు నీతో చెప్తున్నాడు, మొరపెట్టు. చాలాసార్లు దేవుని యొద్ద మనం మొరపెట్టకుండా ఎవరి యొద్దనో మొరపెట్టుకుంటూ ఉంటాం. అయితే చివరికి మనం ఓడిపోతాం, అవమానం పాలైపోతాం, మనం ఓడిపోతాం. ఎవరి దగ్గరనో మనం మొరపెట్టుకున్నందువలన వారు మన పరిస్థితులను బట్టి వారు 10 మందికి చాటింపు వేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల యొద్ద మొరపెట్టినంత కాలం మనం ఓడిపోతాం, మనం అవమానించబడతాం. కానీ నీ ప్రియుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నడవలసిన మార్గంలో నడిపిస్తాను, నేను ఆలోచన చెబుతాను, నువ్వు ఏ స్టెప్ తీసుకోవాలో దాన్ని నీకు బోధిస్తాను, ఏ త్రోవలో నడిస్తే నీకు మంచిదో అది నేను నీకు సూచిస్తాను. నా బిడ్డ, కలత చెందకు, కలవరపడకు. నేను నిన్ను నడిపించే ఈ మార్గం ఎన్నటెన్నటికి నీకు సమాధానకరమైనది, ఇది మేలు కలిగించేటిది. దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుచుండగా, ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయనకే మొరపెట్టు. నీ కష్టమంతా ఆయనకే చెప్పు, నీ బాధంతా ఆయనకే చెప్పు, నీ కలవరాలన్నీ ఆయన ఎదుట కుమ్మరించు. దేవుడు నీకు ఒక చక్కటి జీవితాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని బట్టి ఆయన తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నీకు కీడముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాముకి సహాయం చేసిన దేవుడు నీకును సహాయం చేయడానికి
ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన చెంత మోకాలు వేసి ప్రార్థన చేయి. దేవుడు నీ మనవి ఆలకించి నీకు శుభవర్తమానాలు ఆయన నీకు అనుగ్రహిస్తారు. నీ హృదయం పరవశించి సంతోషిస్తుంది. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ప్రభువా, మేము మీ సన్నిధిలో మొరపెట్టుకొనుచుండగా మాకు జవాబునిచ్చే దేవుడవు మా తండ్రి. మీరు కనికరించి కృప చూపించి బలపరచండి. మా ప్రియుల జీవితాల అద్భుతాలు జరిగించండి. మీ నామము మహిమపరచబడినట్లుగా తండ్రి, మా ప్రియుల జీవితంలో మీ యొక్క మహిమ కుమ్మరించబడునుగాక. మా తండ్రి, వారు చేరవలసిన చోటికి వారు చేర్చబడుదురుగాక. ఇశ్రాయేలు ప్రజల అరణ్యములో మేఘము ఏ విధంగా నడిపించిందో, పరలోకము దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మేఘము మా ప్రియులను నడిపించునుగాక. మీరు మహిమ పొందండి. ఈ దినముననే ఒక అద్భుత కార్యమును వారి కొరకు జరిగించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.